డాక్టర్, మా బాబు తరచూ జబ్బు పడుతుంటాడు. ప్రతి నెల 2 నెలలకి సర్ది, దగ్గు, జ్వరం వస్తూనే ఉంటుంది. వీడికి ఏదైనా టెస్టులు చేయండి, లేదంటే ఏదైనా ఇమ్యూనిటీ పెంచే సిరప్ అన్నా రాసివ్వండి అని చెప్పి చాలామంది పేరెంట్స్ ఓపీడీకి వస్తూ ఉంటారు. 5 ఏళ్ల లోపు పిల్లలకి ప్రతి నెల 2 నెలలకి సర్ది, దగ్గు, జలుబు ఇలాంటివి రావడం చాలా కామన్. ఈ వయసులో పిల్లలకి ఇది నార్మల్. సంవత్సరానికి 6-8 సార్లు అయితే ఖచ్చితంగా వస్తుంటుంది. మన చుట్టూ వందల రకాల వైరస్లు ఉంటాయి. ఒక్కో వైరస్కి మళ్ళీ వందల రకాల సబ్ టైప్స్ ఉంటాయి. ప్రతి వైరస్కి మన దగ్గర వ్యాక్సిన్ అయితే లేదు. మెల్లిగా ఎప్పుడైతే బాబు అన్ని రకాల వైరస్ని ఫేస్ చేస్తాడో అప్పుడే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇది అందరి పిల్లల్లో వస్తుంది. అదే పిల్లాడు 6-7 సంవత్సరాలు దాటాక మన పెద్దవాళ్ళలాగా సంవత్సరానికి 1-2 సార్లు మాత్రమే జబ్బు పడుతుంటాడు. కానీ మీరు గమనిస్తూ ఉండాల్సిన విషయం ఏంటంటే, బాబు తరచు జబ్బు పడుతున్నా ఆ జబ్బు నుంచి కోలుకోలేకపోతున్నాడు, బరువు సరిగా పెరగట్లేదు, వారి ఎదుగుదలలో ఏమైనా ఇబ్బంది అవుతుంది, లేదా తరచూ ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. ఇలాంటివి ఉంటే మాత్రం మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వండి. తరచూ జబ్బు పడుతున్నాడంటే ఇమ్యూనిటీ వీక్గా ఉందని అర్థం కాదు. ఇలాంటి భయంతో ఉన్న ప్రతి పేరెంట్కి ఈ రీల్ని షేర్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం ఫాలో అవ్వండి.